హలో అండి. సగ్గుబియ్యంతో నేను ఫస్ట్ టైం అయితే వడియాలు చేశాను. సగ్గుబియ్యం అంటే కంప్లీట్‌గా సగ్గుబియ్యం వేయలేదు. కొద్దిగా సగ్గుబియ్యాన్ని నేను మిక్సీ చేశాను. తర్వాత దానికి సరిపడా ఒక గ్లాసు మొత్తం బియ్యపు పిండి తీసుకున్నాను. కొద్దిగా సగ్గుబియ్యం అయితే మిక్సీ చేసుకున్నాను రవ్వలు రవ్వలు ఉండేలా. సో, ఇంకా అది ఎంత ఉందో దానికి మొత్తం పిండి వేసి ఒక గ్లాస్ అయితే చేసుకున్నాను. ముందుగా ఇదంతా ఒక దాంట్లో వేసి ఒక 2 గ్లాసుల వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. దానికన్నా ముందు ఒక 5 గ్లాసుల వాటర్ అయితే నేను స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తున్నాను. అది కొంచెం వాటర్ అనేది ఇట్లా మరిగినట్టు అవ్వాలి, బాగా కాదు, జస్ట్ హీట్ అయితే సరిపోతుంది. ఈ గ్లాస్ పిండికి నేను 2 గ్లాసుల వాటర్ అయితే వేసి మంచిగా కలుపుకున్నాను. ఇది 5 గ్లాసుల వాటర్ వేసి ఇది కలుపుతున్నాను. అది కలుపుకున్న దాన్ని మనం ఇందులో వేసి మంట చిన్నగా పెట్టేసి మనం కలుపుకుంటూ ఉండాలండి. ఈ సగ్గుబియ్యం వడియాలు చేయడం చాలా కష్టము, పెద్ద ప్రాసెస్ అనుకున్నాను. కానీ నాకు చాలా ఈజీ అంటే చాలా ఈజీ అనిపించింది. త్వరగానే అయిపోయింది. జస్ట్ చిన్న మంట పెడితేనే కొంచెం కుక్ అవుతుంది. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అవుతుందని జస్ట్ ఒక చెట్టాకు మందం నేనైతే సగ్గుబియ్యం మిక్సీ పట్టాను. ఇది ఉడుకుతూ ఉండగా దగ్గర పడే టైంలో మనం దీనికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా తక్కువనే ఉండాలండి, ఎందుకంటే అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది మొత్తం కంప్లీట్గా దగ్గరికి అయిన తర్వాత మనకు కావాల్స్తే కొద్దిగా జీలకర్ర, వాము కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ వాము జీలకర్ర ఫస్టే వేస్తే ఏంటంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకని మనం దించుకునే టైంలోనే మనం ఈ వాము జీలకర్ర అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి మంట చిన్నగా పెట్టి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటుకోకుండా, పిండి కాబట్టి అడుగంటుతుంది కాబట్టి మనం కలుపుకుంటూ ఉండాలండి. నేను అసలు ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఒక 4-5 ఇయర్స్ నుండి చేద్దాం అనుకుంటాను, కానీ నాకు అస్సలు వీలవ్వదు. ఈ అప్పడాల కన్నా నాకు అవి వడియాలంటేనే చాలా ఇష్టం. బట్ ఫస్ట్ టైం కదా, చేద్దాం ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి క్లాత్ అయితే పిండేసి నేను బయట బల్ల మీద క్లాత్ అనేది వేసి పెడుతున్నాను. మామూలుగా అయితే పైన బంగ్లా మీద పెట్టుకోవచ్చు. మాకు కోతులు అయితే చాలా ఉన్నాయండి. ఆ కోతుల్ని ఎవరు చూస్తారు, మళ్ళీ నేను షాప్ దగ్గరికి రావాలి. అందుకనే ఇంటి ముందే బల్ల మీద ఒక క్లాత్ అనేది వేసి దాన్ని పిండుకోవాలి, గట్టిగా వేసి ఇలా వడియాలైతే అన్నీ పెట్టేశాను. ఇది వస్తాయో రావో అనుకున్నాను, బట్ నైట్ వరకు మొత్తం డ్రై అయిపోయాయి. చాలా అంటే చాలా ఎండొస్తుంది ముందటికి. సో అందుకని 1 డేలోనే మొత్తము ఇట్లా మొత్తం ఎండిపోయినట్టు అయిపోయాయి. చూడండి, చూస్తున్నారు కదా. ఇదైతే నేను వస్తుందో రాదో, ఇంకా మా అత్తమ్మ అంత పలచగా పోసి అవి రాకపోతే ఎలాగా అని చెప్పేసి అంటే ఏం పర్లేదు అత్తమ్మ వస్తాయి అని చెప్పాను. ఇది చేయడం ఎంత ఈజీయో తీయడం మాత్రం అంత కష్టం అండి. వాటర్ అనేది కొట్టుకుంటూ వెనకాల సైడు వాటర్ అనేది వేస్తూ చల్లుకుంటూ మళ్ళీ మెల్లిమెల్లిగా తీసానండి. సో మొత్తానికైతే అన్నీ వచ్చాయి. మళ్ళీ అంత క్లాత్ కాకుండా జస్ట్ అలా పొడి పొడిగా వేసి మళ్ళీ ఇంకా ఫ్యాన్ కింద అయితే నేను పెట్టేశాను. ఈరోజు మార్నింగ్ మళ్ళీ బయట పెట్టాను. మంచిగా గల్గల్ అని సౌండ్ కూడా వస్తుంది. ఒక 2-3 డేస్ అయితే ఇంకా త్వరగా వస్తాయి. నాకైతే నచ్చింది. సో మీకు ఎలా